నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిర్మల్ జిల్లా ఓవైసీ నగర్ లో కార్డన్ సర్చ్ 85 ద్విచక్ర వాహనాలు 5 ఆటోలు స్వాధీనం చేసుకున్న పోలీసులు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా ఎన్ఎంసీ బిల్లో మార్పులు చేయాలంటూ డిమాండ్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రాంతంలో చిరుతపులి కలకలం భయాందోళనలో పరిసర ప్రాంత ప్రజలు నిండుకుండను తలపిస్తున్న జూరాల ప్రాజెక్ట్ ఎగువన కురుస్తున్న వర్షాలను సంతరించుకున్న జలకళ ఇక డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా ఓవైసీ నగర్ లో జిల్లా ఎస్పీ శశిధర్ రాజ్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ లో సరైన పత్రాలు లేని 85 ద్విచక్ర వాహనాలు 5 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలలో భద్రతా భావాన్ని పెంపొందించడానికి అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా శాంతి భద్రతలు పరిరక్షణ కొరకే ఈ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ శశిధర్ రాజ్ అన్నారు. బైక్లు నడిపే వ్యక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్ లో దాదాపు 80 మంది పోలీసులు పాల్గొన్నారు. ఇక సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశంలో నేషనల్ మెడికల్ కమిషన్ 2019 అనే ఒక బిల్లును ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ బిల్లులో ఉన్న పలు క్లాసులను వ్యతిరేకిస్తూ తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీ హాస్పిటల్లో ఈ బిల్లులో చాలా మార్పులు తేవడానికి డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి, సెక్రటరీ సంజయ్ సింగ్ యాదవ్, డాక్టర్స్ అసోసియేషన్ చైర్మన్, ఇతర డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. మొత్తం కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అథారిటీ తీసుకొని వాళ్ళే అన్ని రెగ్యులేషన్ చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు. అసలు స్టేట్ రిప్రజెంటేషన్ ఏం లేకుండా వాళ్ళే అన్ని బిల్ చేయించుకొని వాళ్ళే అన్ని చూస్తున్నారు. ఏంటంటే ఇంకా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 50% సీట్స్ అనేవి ఉంటాయి. మొత్తం 100% సీట్లలో 50% సీట్స్ కంప్లీట్గా ప్రైవేట్ వాళ్ళే చూసుకొని వాళ్ళే ఎంత ఫీజు అనేది రెగ్యులేషన్ చేసుకున్నట్టు వాళ్ళకి అటానమస్గా వాళ్ళకి కల్పిస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మెరిట్గా చదువుకొని ఎంతోమంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కానీ దేశవ్యాప్తంగా ఉన్న పేద విద్యార్థులు అనే వాళ్ళు చదువుకొని మెరిట్లో సీట్ సంపాదించుకుందామంటే వాళ్ళకి 50% సీట్లలో వాళ్ళకి సీట్ రాదు. మిగిలిన 50% సీట్స్ ఏంటంటే అసలు పేదవాళ్ళకి వచ్చేటట్టే లేకుండా ఏ కాలేజ్ అవుతున్నాయో వాళ్ళే చూసుకొని వాళ్ళకి సీట్ ఇచ్చుకున్నట్టు ఈ బిల్లు ఉందండి. ఏంటంటే మేము ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇక్కడ చదివి 6 సంవత్సరాల తర్వాత కూడా మాకు బయటకు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకునే విధంగా లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు 6 సంవత్సరాలు చదివిన తర్వాత మేము ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతాము, ఇంటర్న్షిప్ కంప్లీట్ చేస్తాం, అన్నీ చేస్తాం. అన్నీ చేసిన తర్వాత కూడా మాకేంటంటే నెక్స్ట్ అని చెప్పేసి ఇంకొక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్ ద్వారా ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మాకు రిజిస్ట్రేషన్ ఇస్తారంట. ఆ ఎగ్జామ్ క్వాలిఫై రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాతనే మేము ప్రాక్టీస్ చేసుకోవాలి అన్నట్టు పెడుతున్నారు. ఎట్ ద సేమ్ టైము మేము ఇన్ని సంవత్సరాలు చదివి మాకు 6 years చదివిన తర్వాత కూడా ఇలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం కమ్యూనిటీ లెవెల్లో హెల్త్ ప్రొవైడర్స్ అని చెప్పేసి ఎవరైతే డాక్టర్స్ దగ్గర చిన్న మెడిసిన్స్ ఈ మెడిసిన్ ఇవ్వాలి ఆ మెడిసిన్ ఇవ్వాలి తెలిసిన వాళ్ళకి లైసెన్స్ కల్పించి వాళ్ళని ప్రాక్టీస్ చేసుకునే విధంగా చేస్తున్నారండి. దీనివల్ల ఏంటంటే పబ్లిక్కి వచ్చే నష్టం చాలా ఎక్కువ ఉందండి. వాళ్ళకి ఏంటంటే పబ్లిక్ ఉపయోగం ఏం లేదు, వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్స్ కాదు. మేము 6 సంవత్సరాలు చదువుకొని ట్రీట్మెంట్ చేయాలనుకుంటున్నాము. వాళ్ళు అసలు అటువంటిది ఏం లేకుండా జస్ట్ ఒక 2-3 మందులు తెలుసుకొని డాక్టర్స్గా మేము డాక్టర్స్ అని చెప్పి ఫీల్ అయిపోయి వాళ్ళు ట్రీట్మెంట్ చేయాలనుకుంటున్నారు. దానివల్ల ప్రజలు చాలా నష్టపోతారు. దానివల్ల ప్రజలకి ఆరోగ్యానికి సమస్య ఎక్కువ ఉంటుందండి. వాళ్ళకి ఏంటంటే కరెక్ట్గా హెల్త్ అనేది ప్రొవైడ్ కాదండి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగతికిరుగుట్ట పిఎస్ పరిధి గాజ్ల రామారం నుండి ప్రగతి నగర్ ప్రాంతంలో చిరుతపులి కలకలం రేపింది. తాను ఓ చిరుతను చూశానని ఓ వ్యక్తి చెప్పడంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చిరుతను పట్టుకునేందుకు అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఇక జూరాల ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాలలోకి వరద ఉధృతి పెరుగుతోంది. జూరాల జలాశయం నుండి నిండుకుండను తలపిస్తున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 1,00,000 క్యూసెక్ల పైగా నీటిని దిగువకు విడుదల చేయడంతో జూరాల ప్రాజెక్టు వద్ద 12 గేట్లను ఎత్తివేశారు. విలవిలలాడిపోయిన ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న వర్షాలు జలకలను సంతరించుకుంది. జూరాల ప్రాజెక్టు నుంచి మా V3 ప్రతినిధి హరిన్ కుమార్ మరింత సమాచారాన్ని అందిస్తారు.
తర్వాత ఇక్కడ పర్యటన శాఖగా ఏర్పడింది. ఇక్కడ వచ్చిన ఒక పర్యటన శాఖ మాట్లాడారు. నా పేరు మోహన్ అండి. చాలా రోజుల తర్వాతకి డ్యామ్కి జూరాల డ్యామ్కి నీళ్ళు రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల నుంచి చూస్తున్నాము. నీళ్లు రావడం వల్ల రైతులకి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకొకటి ఇక్కడ పర్యాటక కేంద్రంగా కూడా బాగా ఏర్పడింది. ఈరోజు అందరం మా స్నేహితులు మేము మా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ డ్యామ్ దగ్గరికి వచ్చినాము. చాలా ఆహ్లాదకరంగా కూడా పరిస్థితి ఉంది. పర్యాటక కేంద్రంగా చెందిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చేపలు జాలర్లు కూడా ఉంటున్నారు. అలాగే ఇక్కడ చేప కూడా బాగుంటుందని చాలాసార్లు విన్నాము. అందుకోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మేము మా పిల్లలతో చాలా గడపాలని సంతోషంగా ఉంది అని చెప్తున్నాను. గద్వాలకి పక్కన ఉన్నటువంటి నీలిపల్లె నుంచి రావడం జరిగింది. ప్రాజెక్టుకి భారీ కురిసిన వరద నీటి ప్రభావం వల్ల ఆల్మట్టి పైన ఉన్న నీళ్ళ వల్ల ఈరోజు జూరాల ప్రాజెక్టు నిండకుండా తొలుస్తుంది. ఇక్కడ ఈరోజు ఉదయం నాటికి భారీ వరద బీభత్సం రావడం వల్ల ఇక్కడ జూరాల ప్రాజెక్టు దగ్గర 12 గేట్లు ఎత్తివేయడం జరిగింది. ఇంకా మధ్యాహ్నానికి ఈరోజు సాయంత్రం 4 గంటలకు మరో 5 గేట్లు ఎత్తివేస్తున్నారు ఇక్కడ ఉన్న అధికారులు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఉన్న రైతాంగం ఎంతో సంతోషం ఆనందపడుతుంది. ఇక హుజూర్ నగర్ మున్సిపాలిటీలో సుమారు 200 కోట్లకు పైగా అక్రమ స్థలాలు అమ్మకాలపై అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీ స్వాముల రామిరెడ్డి పాల్గొన్నారు. ఇక జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలో వ్యవసాయ అధికారిని బర్లపల్లి జ్యోతి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు పిల్లలతో మండల రైతులతో జలశక్తి అభియాన్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జ్యోతి మాట్లాడుతూ వర్షం నుండి వచ్చే ప్రతి నీటి బొట్టు వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు, పొలాలలో పంపర్స్, బోరు పాయింట్ బోర్వెల్ రీఛార్జెస్ ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ మండల కోఆర్డినేటర్ ల్యాగల రాజేష్ యాదవ్, గ్రామ కోఆర్డినేటర్స్ ఏలేటి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమం ఉద్యమంలా చేపట్టాలని మరికల్ మండల్ రైతు సమన్వయ కమిటీ చైర్మన్ సంపత్ కుమార్, మరికల్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వై వెంకట్రామరెడ్డి అన్నారు. మరికల్ మండల కేంద్రంలో మండల్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరికల్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో దాదాపు 1500 మొక్కలను నాటడం జరిగిందని వారు తెలిపారు. వృక్షాల వల్ల వాతావరణం, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వారు తెలిపారు. ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటి ముందు 10 మొక్కల నుండి 23 వరకు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మరికల్ మండల వైస్ ఎంపీపీ రవికుమార్, గ్రామ సర్పంచ్ గోవర్ధన్, గ్రామ ఉప సర్పంచ్ సీమ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా కర్షక హరితహారం కార్యక్రమం లోపల ఈరోజు బాలరాం గారి సుదర్శన్ బాబు గారి ఒక వ్యవసాయ క్షేత్రం లోపల 1500 టేకు మొక్కలు నాటడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రం అంతా కూడా పచ్చదనంతో నిండుకొని ఉంటే సస్యశ్యామలంగా వర్షాలు పడతాయి, మంచి వాతావరణం కూడా ఉంటుందనే ఉద్దేశంతోన రాష్ట్రంలో గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఈ హరితహారం కార్యక్రమం బ్రహ్మాండంగా నడుస్తుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన ఏఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సంపత్ కుమార్ గారు, అలాగనే సర్పంచ్ గోపి గారు, వైస్ ప్రెసిడెంట్ రవికుమార్ గారు, సీనియర్ నాయకులు రాజవర్ధన్ రెడ్డి గారు, మిగతా సురేందర్ కానీ, రామస్వామి కానీ అందరు కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా, కార్యక్రమానికి హాజరైనటువంటి నాయకులందరూ కూడా శుభాభివందనం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలంతా కూడా ఇప్పుడు సుదర్శన్ బాబు ఎట్లా చేసుకున్నాడో మనం కూడా అందరం పొలాలు ఉన్నోళ్ళే ఉండము. పొలం గట్లుల్లా ఇవన్నీ టేక్ షెట్లు వేసుకుంటే మంచి వాతావరణం ఉంటుంది. ఇంకోటి ఇవన్నీ కూడా గాలికి మన చేనులలో ఉన్న ఇసుక రేణువులు కానీ అవన్నీ కొట్టుకపోకుండా కూడా గాలిని ఆనబడుతుంది అన్నట్ల. ఏం సార్, మనం పొలం దున్నినప్పుడు ఎండాకాలం దున్నితే సన్న మట్టి రేణువులు అన్నీ పోతాయి. చేను చుట్టూతో గట్టు ఉండడం వల్ల ఈ చెట్ల గాలికి గాలి తక్కువ వచ్చి పొలం కూడా సారం అవుతుంది, ఆకులు రాలి కూడా సారం అవుతుంది, మంచి వాతావరణం వస్తుంది. అందుకనే మనం కూడా అందరము మన పొలాలలో ఇటువంటి కార్యక్రమాలను చేసుకున్నాలే. ఈ కార్యక్రమాలను చేపట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారికి, మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు చేపట్టేటటువంటి మన ఎమ్మెల్యే గారు కూడా దీనికి వితోధికంగా కృషి చేస్తున్నారు.
ప్రభుత్వ పరంగా నడిచే కార్యక్రమాలలో కూడా మనం అందరం హాజరై ఇటువంటి కార్యక్రమాలను సక్సెస్ఫుల్ చేయాలి అని చెప్పి మనమంతా రైతులకు ఎంకరేజ్మెంట్ చేయాలి. మనం కూడా వాళ్ళకు ప్రతిరోజు ఇట్లా కార్యక్రమంలో అటెండ్ అయితే బాగుంటుందని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞత. ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో జాతీయ మెడికల్ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు వైద్య సేవలు బంద్ నిర్వహించారు. ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆదోని ఐఎంఏ బ్రాంచ్ ఒకరోజు సేవలను నిలిపివేస్తూ ఎమ్మిగనూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక మరియు వైద్యులకు వ్యతిరేకంగా ఉన్న జాతీయ మెడికల్ కమిషన్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ వై గౌడప్ప గౌడ్ అధ్యక్షతన వైద్యులు బాలయ్య, మాలకొండయ్య, ఈశ్వర్ రెడ్డి, నాగరాజకుమారి, శ్రీనివాస్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. బిల్లు వలన చాలా ప్రజలకు తర్వాత డాక్టర్స్కి మెడికల్ ప్రొఫెషన్కి అంతా కొద్దిగా చాలా ఇబ్బంది అయిన విషయాలు ఉన్నాయి ఇందులో. వాటిలో ముఖ్యంగా ఏమంటే వీటిలో యూనియన్ టెరిటరీస్ తెలుసు అందరికీ. టెరిటరీస్ నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ నేషనల్ మెడికల్ కమిషన్లో ఉంటారు. మిగతా వాళ్ళకు మాత్రం 29 స్టేట్స్ వాళ్ళలో మాత్రం రొటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వస్తుంది, మళ్ళీ 2 years తర్వాత ఇంకో రిప్రజెంటేటివ్ ఉంటారు. మనకు స్టేట్లో ఏమైనా ప్రాబ్లం, ఇక్కడ ట్రైబల్ ఏరియాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే రిప్రజెంట్ చేసేదానికి మన స్టేట్ నుంచి ఒక్క రిప్రజెంటేటివ్ ఉన్నారు. వీళ్ళందరూ రొటేషన్లో మారుకుంటూ పోతారు. ఒకసారి ఆంధ్రాకి వస్తుంది, మళ్ళీ 2 years తర్వాత వేరే వాళ్ళకి పోతుంది, అట్లా వేరే ఉంటాయి. సో స్టేట్స్కి ఉన్న పవర్స్ కూడా వీటి వలన తగ్గిపోతాయి. వీళ్ళ ఇక్కడ స్టేట్లో ఉన్న ఇబ్బందులు కూడా ఉండవు ఒకటి. తర్వాత రెండవది ఎంబీబీఎస్ అయిన వాళ్లకు లాస్ట్లో ఒక 3-4 సంవత్సరాలు చదివిన తర్వాత బయట పోయి ఇప్పుడున్న పరిస్థితి వలన అయితే పాస్ అయిన తర్వాత 1-2 సార్లు ఫెయిల్ అయినా కూడా, అందరూ ఇంటెలిజెంట్గా ఉండకపోయినా పాస్ అయిన తర్వాత 1-2 సార్లు ఫెయిల్ అయిన తర్వాత పాస్ అయితే పోయి ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు కొత్త బిల్లో ఎట్లా ఉందంటే అన్నిసార్లు చదివిన తర్వాత కూడా 4 సంవత్సరాలు చదివిన తర్వాత కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. దాంట్లో 2-3 ఛాన్సులు ఇస్తారు. పాస్ అయితే ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, ముందు పీజీ చేయొచ్చు, ఎండి, ఎంఎస్. అలా కాకుండా 2-3 ఛాన్సుల్లో ఫెయిల్ అయితే వాళ్ళకు ప్రాక్టీస్ చేసేదానికి లేదు. ఆ 4.5 years చేసింది కూడా వేస్ట్ అయిపోతుంది. వాళ్ళకమంట ఆ ప్రొఫెషన్ నుంచి టోటల్గా వెనక్కిపోవాల్సి ఉంది. దీనివల్ల స్టూడెంట్స్కు ముందు మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కు, తర్వాత వాళ్ళ పేరెంట్స్కు చాలా సంవత్సరాలు చదివించి కష్టపడి వాళ్ళు తిరిగి దేం ప్రాక్టీస్ లేకుండా వెనక్కి పంపిస్తే ఎంత ఇబ్బంది ఉంటుందో జనాలందరికీ మీకు అర్థం అవ్వాలనే మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. సార్ మీ పేరు సార్? మీ పేరు సార్? డాక్టర్ గౌడప్ప గౌడ్. సో ఆ ఎమ్మినూరు డాక్టర్స్ అందరి తరఫున ఇప్పుడు ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాము. ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ క్లోజ్ చేసినాము. ఎమర్జెన్సీ సర్వీసెస్ కొరకు జనాలకు ఇబ్బంది లేకుండా ఉండేదాని కొరకు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు చేస్తున్నారు. సో ఇంత మేము ప్రాక్టీస్ అంటే స్ట్రైక్ చేస్తున్నా కూడా జనాలకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు, చేస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు. కాబట్టి వీటికి అన్ని ఇబ్బందులన్నిటి కొద్దిగా గమనించి తర్వాత ఇంకా అన్నిటికంటే ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్ వాళ్ళు ఈజీగా వస్తాయి సీట్స్. వాటి నుంచి ఒకే ఎన్ఎంసీ బిల్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఆ బిల్లో చాలా నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని దాన్ని రద్దు చేసి ఎన్ఎంసీ బిల్ని కొత్తగా ప్రవేశపెడుతున్నారు. ఆ గవర్నమెంట్ ఏమో దీనివల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుంది అంటున్నారు. కానీ చాలా లోపాలు ఉన్నాయి బిల్లో కూడా. దీంట్లో అమెండ్మెంట్స్ చేస్తే బాగుంటుంది. సో మేమందరం కూడా ఎన్ఎంసీ బిల్ని ప్రొటెస్ట్ చేస్తాం. ఇక కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్ద మరివడి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కటికే బడేమియా, కటికే హుసేనమ్మ దంపతులు కుమారుడు కటికే కసీం ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మృతుడి ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక కోడిమ్యాల మండల కేంద్రంలోని బస్టాండ్ బురదమయం కావడంతో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడడం అధికారుల నాయకుల బాధ్యత అని వెంటనే స్టోన్ క్రషర్ నుండి టిప్పర్లలో స్టోన్ ఫౌండర్ తెచ్చి అక్కడ చెల్లి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, అక్కడ నీరు నిలవకుండా అక్కడ నుండి కాలువ ద్వారా చిలకవాగులోని తరలించాలని ఆయన తెలిపారు. వెంటనే డిపో మేనేజర్కు ఫోన్ చేసి బస్సు బస్టాండ్లోకి రావడానికి వీలుగా తగు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కృష్ణారావు, తెరాస రాష్ట్ర నాయకులు మేనేని రాజనరసింహారావు, మండల అధ్యక్షుడు పులి వెంకటేష్, కోఆప్షన్ నజీరుద్దీన్, సామంతుల ప్రభాకర్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మళ్ళీ అన్నం తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది.
ఇక సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో నల్లపాటి కళావేదిక ప్రారంభోత్సవం కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నేస్తం ఫౌండేషన్ మునగాల వారి ప్రతిభా పురస్కారాలు, నోట్బుక్లను పంపిణీ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం మంగంపేట్ తాండా సర్కిల్ పేట జానంపల్లి గ్రామంలో హరితహారంలో భాగంగా మహేష్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి 5 చెట్లు పంపిణీ కూడా చేశారు. మొక్కలు నాటడం ద్వారా ప్రకృతి అందంగా ఉంటుందని, పాడి పంటలు అందంగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ మాధవిరెడ్డి, ఎంపీటీసీ అభియాన్ సర్పంచి గీతా పాండు, ఫారెస్ట్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటు చేయబడ్డ మంగంపేట్ తండా గ్రామ పంచాయతీ యందు హరితహార కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక సర్పంచ్ గీత గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, స్థానిక ఎంపీటీసీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, ఎండిఓ గారికి, అదేవిధంగా ఫారెస్ట్ రేంజర్ గారికి, మరి ఇతర అధికారులు, అదేవిధంగా మరి ఇతర గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మరి స్కూల్ టీచర్లు కానీ, ప్రిన్సిపల్ కానీ, అదేవిధంగా విద్యార్థులు, మంగంపేట్ గ్రామ ప్రజలకు అందరూ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి హరితహార కార్యక్రమాన్ని ప్రారంభించడం, ఎందుకంటే మీరు చూస్తుండ్రు వానలు లేక మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో, మరి ఇప్పటికి కూడా ఇంకా వ్యవసాయ పనులే ప్రారంభించుకోలేదు. దీనికి అంతా కూడా కారణం వర్షాలు లేక. వర్షాలు రావాలంటే చెట్లు ఉండాలి. ఇవాళ రేపు మనం ఒక చెట్టు పెంచనీకి 100 సంవత్సరాలు అవుతుంది, కానీ ఒక చెట్టు నరకనీకి ఒక 10 నిమిషాలు పడుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా తప్పకుండా 2 చెట్లు ఖచ్చితంగా పెంచే విధంగా గ్రామ సర్పంచ్ కానీ, సెక్రటరీ కానీ తప్పకుండా కృషి చేయాలి. ఇలా ప్రభుత్వం కూడా ఇలా పంచాయతీరాజ్ చట్టం కానీ చాలా పకడ్బందీగా మొన్ననే తీసుకురావడం జరిగింది. గ్రామంలో పెట్టిన చెట్లన్నీ కూడా 85% కంటే తక్కువ కూడా చెట్లు బతుకుండాలి, 85% పైన ఉండాలి. లేకపోతే మరి వారి మీద చర్యలు తీసుకునే విధంగా మొన్ననే పంచాయతీరాజ్ చట్టం కూడా మరి ప్రభుత్వం దాన్ని మొన్ననే అమలు చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ చెట్లు ఉంటేనే మనకు వానలు పడతాయి, వానలు సమృద్ధిగా ఉంటేనే మనం వ్యవసాయదారులందరం కూడా పంటలు వేసుకుంటాం, మనం అందరం కూడా మంచిగా ఉంటాం. మన కార్యక్రమంతో ఇలా ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్ర విధంగా 1000 కోట్లు ఖర్చు పెట్టి కూడా ఈ హరితహార కార్యక్రమం ప్రారంభించింది. ఇలా ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్లు కట్టుకోవాలి, ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గుంతలు కూడా తప్పకుండా కట్టుకోవాలి. ఇక్కడ కమ్యూనిటీ సెంటర్లలో కూడా ఇంకుడు గుంతలు కట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం స్కూల్ దగ్గర ప్రారంభించుకున్నాం. ఇక కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల్ కల్గల్ గ్రామానికి డాక్టర్ రామ్రెడ్డి తల్లిదండ్రులు జ్ఞాపకార్థం కోసం తన సొంత గ్రామంలోని పాఠశాలకు 2 కంప్యూటర్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ రవి మాట్లాడుతూ ఎల్లప్పుడూ ఊరికి, పాఠశాలకు అన్ని విధాల సహకరిస్తున్న డాక్టర్ రామ్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కౌడి రాధా, ఉప సర్పంచ్ సాయిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక సిద్దిపేట నియోజకవర్గంలో హరితహార కార్యక్రమంపై రెడ్డి సంక్షేమ భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నాయకులు, అధికారులు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఏ కార్యక్రమం అయినా నేను అనుకుంటే విజయవంతం కాదు, మనము అనుకుంటేనే విజయవంతం అవుతుందని, గ్రామంలో అన్ని కుల సంఘాల మహిళలు, యువ, రైతు మరియు ఇతర సంఘాలు అన్ని ఒక నిర్ణయం తీసుకొని హరితహారం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం విజయవంతం కావాలంటే నేను అనుకుంటే జరగదు, మనము అనుకుంటే అది విజయవంతం అవుతుంది. మీరు చేయవలసిందల్లా కూడా మీరు మీ గ్రామంలో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే అందరినీ భాగస్వామ్యం చేయండి. మహిళా సంఘాలు, కుల సంఘాలు, యువజన సంఘాలు, రైతు సంఘాలు, సంఘాల వారిగా వాళ్ళను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మీరు మాట్లాడాలి. ఇప్పుడు గొల్ల కుటుంబ సంఘం ఉంది, వాళ్ళ దగ్గర పోయి కూర్చొని మాట్లాడి రేపు నీళ్ళు వస్తున్నాయి, చెలక భూములు ఉన్నాయి, గొర్రెలు మేకలు తినాలంటే మనం కొంత అవసరమైనటువంటి చెట్లు పెట్టుకోవాలి, పొలం గట్ల మీద పెట్టుకుందామని వాళ్ళని ఇన్వాల్వ్ చేయట్లేదు. సో భవిష్యత్తులో అన్నిటికంటే విలువైనటువంటిది ప్రకృతి, అన్నిటికంటే విలువైనటువంటిది మంచి గాలి. మానవ మనుగడకు, జీవకోటి మనుగడకు
కావాల్సింది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్. రేపటి తరానికి మనం ఏదైనా మంచి పని చేస్తున్నామంటే నా దృష్టిలో ఇంతకంటే పెద్ద పని ఇంకోటి లేదు, ఇంతకంటే మంచి పని ఇంకొకటి లేదు. ఇంకో పని ఒకరోజు వెనక ముందైనా రేపు తట్టుకుంటుందేమో, కానీ రేపు ప్రకృతిని దెబ్బతీస్తే మాత్రం విలయ తాండవం జరుగుతుంది. రేపు జరిగే పరిణామాలకు మనమే బాధ్యులం అవుతాం. టెంపరేచర్ పెరుగుతుంది, వర్షాలు తగ్గుతున్నాయి, కారణం ఏంటి? చెట్లు అనేటువంటివి అస్సలు లేకుండా పోతున్నాయి. ఇది ఒక మనిషి చేస్తే, ఒక ఎమ్మెల్యే, ఒక జెడ్పీటీసీ గారు, ఒక ఎంపీపీ గారు, ఒక సర్పంచ్ గారు అనుకుంటే అయ్యేది కాదు. అందరినీ మనం మోటివేట్ చేసి తీసుకుపోవాలి. ఇది ఒక ఉద్యమ తరహాలో తీసుకుపోతే తప్పకుండా దీన్ని సక్సెస్ చేయగలుగుతాం. మా బాగా చేసే సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారికి తప్పకుండా నేను తగిన గౌరవం, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా బాగా చేసే అధికారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి మంచి సన్మానం కూడా చేయించే కార్యక్రమం చేస్తాం. క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తాం. జిల్లా తరఫున బాగా చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి టాప్ 1, 2, 3 ప్రతి మండలానికి, మొత్తం కాన్స్టిట్యున్సీ కాదు, ₹1,00,000 మొదటి బహుమతి ఇస్తాం, 50,000 రెండవ బహుమతి ఇస్తాం, మూడవ బహుమతి 25,000 ఇస్తాం. ఇది ప్రతి మండలానికి కూడా ఇస్తాం. ఆ పంచాయత్ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్, సర్పంచ్ గారు, ఈ ముగ్గురు ఒక టీం. ఈ ముగ్గురు కలిసి మీరు చేయండి, ఒక మోటివేషన్ ఉండాలి. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తంగళ్లపల్లి మండలం తాండూరు ఎక్స్ రోడ్ లో అంతర్రాష్ట్ర దొంగ భిక్షపతి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ పక్కా సమాచారం మేరకు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందని అన్నారు. అతని వద్ద నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే 35 తులాల బంగారం, 71 తులాల వెండి, 43,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని అన్నారు. టీమ్ ఫామ్ చేశాం. దాంట్లో డిఎస్పీ సిరిసిల్ల గారు, డిఎస్పీ వెంకటగౌడ, సిఐ అనిల్ కుమార్, ఎస్ఐ తంగలపల్లి శేఖర్, ఎస్ఐ ఎల్ఆర్డిపేట ప్రవీణ్, ఎస్ఐ ముస్తాబాద్, పీసీ నరేష్ అండ్ రవి ఫ్రమ్ ముస్తాబాద్, రజనీకాంత్ అండ్ విజయ్ ఫ్రమ్ తంగలపల్లి, సతీష్ అండ్ విజయ్ ఫ్రమ్ ఎల్ఆర్డి. సో ఇది ఒక టీమ్ ఫామ్ చేశాం. ఫామ్ చేసిన తర్వాత ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ మీద వర్కౌట్ చేసినప్పుడు ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీద తాడూరు ఎక్స్ రోడ్ దగ్గర ఈ యొక్క ప్రాపర్టీ అఫెండర్ వెంగళ భిక్షాపతి అలియాస్ చిక్కోడు కృష్ణ, రెసిడెంట్ ఆఫ్ దుబ్బాక, సిద్దిపేట డిస్ట్రిక్ట్. సో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. సో బేసికలీ ఇతను సింగిల్ అఫెండర్. అంటే ఇతను మోడస్ ఆపరెండి ఏమంటే ఒకటే అఫెండర్ ఉంటాడు. సో మార్నింగ్ రెక్కీ చేస్తాడు, ఈవినింగ్ వచ్చి ఒక పర్సన్ని హౌస్ బ్రేకింగ్ చేసి థెఫ్ట్ చేసుకొని వెళ్తాడు. సో దీనికి ముందు ఇతను తూఫ్రాన్, రామాయణపేట్, నర్సాపూర్, శివంపేట్, చిన్న శంకరంపేట్, జోగిపేట్, బిక్నూర్, మెడ్చల్, దుబ్బాక, చేగుంట, సిద్దిపేట్, సంగారెడ్డి టోటల్ అరౌండ్ ఈ అఫెన్సెస్ కలిపితే అరౌండ్ 90 అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేశారు. ఈ వాజ్ రిలీజ్ ఫ్రమ్ ద ప్రిజన్. సో దాని తర్వాత తంగలపల్లి 2, సిద్దిపేటలో 4 అఫెన్సెస్, దుబ్బాకలో 2 అఫెన్సెస్. ఇక స్వచ్ఛ రసూలాబాద్ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ స్వామి గౌడ్ ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించబడింది. ఇందులో భాగంగా డ్రైనేజీ సైడ్ పెరిగిన పిచ్చిగడ్డి, పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిరణ్, ఉప సర్పంచ్ సురేష్, వార్డు సభ్యులు రాము, గ్రామస్తులు రవి, పెంటయ్య స్వామి, నారాయణ, సందీప్, రవీంద్ర, పరశురాములు, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రసూలాబాద్ గ్రామంలో 20వ వారం శ్రమదానం నిర్వహించడం జరిగింది. ఈ శ్రమదాన కార్యక్రమం నిర్వహించడం గురించి కమిటీలు వేయడం జరిగింది. ఈ శ్రమదాన కమిటీకి మన రాములు గారు అధ్యక్షత వహించుతున్నారు. వారు చేయాల్సిన బాధ్యత ఏంటంటే ప్రతి వారం ఖచ్చితంగా జనాలను సమీకరించి వారిని, ప్రజలను శ్రమదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనేలా చేయడం వారి బాధ్యత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నిర్మల్ జిల్లా ఓవైసీ నగర్ లో గార్డెన్ సర్చ్, 85 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా, ఎన్ఎంసీ బిల్లో మార్పులు చేయాలంటూ డిమాండ్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రాంతంలో చిరుతపులి కలకలం, భయాందోళనలో పరిసర ప్రాంత ప్రజలు. నిండుకుండను తలపిస్తున్న జూరాల ప్రాజెక్ట్, ఎగువన కురుస్తున్న వర్షాలను సంతరించుకున్న జలకళ. ఇవి
బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.